ఇక టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాటిని ఉపయోగించుకొని అమాయకులను నిండా ముంచేసే కేటుగాళ్లు ఎక్కువయ్యారు. డిజిటల్ లావాదేవీల రూపంలో పలు కూరగాయల దగ్గర నుంచి పెద్ద పెద్ద మాల్స్, షోరూముల్లో చెల్లించే బిల్లులు కూడా డిజిటల్ చెల్లింపులు చెల్లిస్తున్నారు. అయితే అనంతపురం జిల్లా ఉరవకొండలో ఫోన్పే పేరుతో కిరాణా కొట్టు యజమానికి టోకరా ఇచ్చాడు ఓ మోసగాడు. వేలాది రూపాయల కిరాణా సరుకులు కొని ఉడాయించాడు. ఉరవకొండ పట్టణంలోనే ఓ కిరాణా షాపులో తనకు భారీగా సిగరెట్ ప్యాకెట్లు కావాలని, సరసమైన ధరకు ఇస్తే ఇక్కడే కొనుగోలు చేస్తానంటూ షాపు యజమానిని నమ్మబలికాడు. ఉదయాన్నే భలే మంచి బేరం దొరికిందంటూ షాపు యజమాని సదరు వ్యక్తి ఇచ్చిన కిరాణా సరుకుల లిస్టును మొత్తం నీట్గా ప్యాక్ చేశాడు. తర్వాత మొత్తం బిల్లు 24,500 అయిందంటూ అతడికి బిల్లును అందజేశాడు. అయితే అబ్బా ఇంతేనా, బాగా ఎక్కువ ధరకు ఇచ్చారంటూ ఫోన్పే నెంబర్ చెప్పాలని మొత్తం బిల్లు ఫోన్పే చేస్తానంటూ కటింగ్ ఇచ్చాడు. ఇక షాపు యజమానికి తన ఫోన్పే నెంబర్ ఎంటర్ చేయాలని తన సెల్ ఫోన్ షాపు యజమానికి ఇచ్చాడు. షాపు యజమాని తన నెంబర్ టైప్ చేసి తిరిగి అతనికి ఇచ్చాడు. ఆ నెంబర్కు ఫోన్పే చేస్తున్నట్లుగా నటించి తనకు కావలసిన వ్యక్తి నెంబర్ అక్కడ నమోదు చేసి షాపు యజమానికి కాకుండా మరో వ్యక్తికి నగదు బదిలీ చేశాడు. అనంతరం సక్సెస్ఫుల్ అంటూ మెసేజ్ రావడంతో ఆ మెసేజ్ను షాపు యజమానికి చూపించి డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా నమ్మబలికాడు. వెంటనే తను కొన్న సిగరెట్ బడ్డీలు తీసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. ఎంతసేపైనా తన అకౌంట్లో నగదు జమ కాకపోవడంతో అనుమానం వచ్చిన షాపు యజమాని తన అకౌంట్ పరిశీలించుకొని తను మోసపోయినట్లు గుర్తించాడు. ఇక కిరాణా షాపు యజమానిని మోసగించిన తంతు మొత్తం అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేటుగాడిని గుర్తించే పనిలో పడ్డారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఏ విధంగా షాపు యజమానికి 24,000 రూపాయల టోకర్ అయితే పెట్టాడు ఈ సైబర్ కేటుగాడు. అయితే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియని వ్యక్తులకు ఎవరికి కూడా మీ ఫోన్పే నెంబర్లు కానీ, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ముఖ్యంగా మీ ఆధార్ నెంబర్లు, పాన్ నెంబర్లు కూడా ఎవరికైతే మీకు తెలియని వ్యక్తులకైతే ఇవ్వకూడదని ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇట్లాంటి మోసాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియని వ్యక్తులకు మీ సమాచారాన్ని, మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని చెప్తున్నారు ఫ్రెండ్స్ నిపుణులు. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.